హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నాజరేని ఫుడ్స్. నేను మీ నాజరేని. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సరికొత్త స్టైల్లో అన్నంలోకి, పెరుగన్నంలోకి, ముద్దపప్పులోకి అద్దిరిపోయే మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ మామిడికాయ పచ్చడిలో పచ్చికారం కానీ, ఆవపిండి కానీ, మెంతిపిండి కానీ ఏమీ వేయకుండా ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అంతేకాదండి, ఈ మామిడికాయ పచ్చడి 7 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి స్పైసీగా, పుల్లగా, భలే రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఈ పచ్చడిని నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా మామిడికాయ పచ్చడిని తయారు చేయడానికి నేను ఇక్కడ 3 టెంకుకట్టని మామిడికాయలని తీసుకుని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు నైఫ్తో మామిడికాయ బొడ్డును కట్ చేసేసుకోవాలండి. చూడండి, మామిడికాయ బొడ్డును కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ పైన ఉన్న తొక్కును తీసేసుకోవాలి. మామిడికాయ అంతా కూడా తొక్కును తీసుకున్న తర్వాత ప్లేట్లోకి పెట్టుకోవాలి. అన్ని మామిడికాయలు కూడా ఇలాగే తొక్కు తీసుకుని ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా తొక్కు తీసి పెట్టుకున్న మామిడికాయని తీసుకుని ఇలా కాయంతా కట్ చేసుకుని బౌల్లోకి వేసుకోవాలండి. మామిడికాయ పైన ఉన్న తొక్కును తీసాక మామిడికాయను కడగకూడదండి, పచ్చడి బూజు పడుతుంది. చూడండి, కాయంతా కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న కాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని మామిడికాయలని కూడా ఇలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. సీజన్లో ముందుగా వచ్చే మామిడికాయలతో ఇలా పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, మామిడికాయ ముక్కలన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీని పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో పెద్ద స్పూన్తో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 50 గ్రాముల ఎండుమిర్చిని తీసుకుని తొడుమలు తీసేసుకుని వేసుకోవాలి. ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి తొందరగా వేగిపోతాయండి, నల్లగా మాడకుండా చూసుకోవాలి. చూడండి, ఎండుమిర్చి ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి, పూర్తిగా చల్లారేంత వరకు. ఇప్పుడు తాలింపు కోసం ఎండుమిర్చిని ఫ్రై చేసిన అదే ఆయిల్లో మరో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వగానే 3 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూను ఆవాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. తాలింపు దినుసులను ఫ్రై చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. చూడండి, తాలింపు దినుసులు దోరగా వేగగానే ఇప్పుడు ఇందులో 15 వెల్లుల్లి రెబ్బలను పైన ఉన్న పొట్టును తీసేసుకుని వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకును వేసుకుని చిట్పట అనేంత వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని మూత పెట్టుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడండి, ఎండుమిర్చిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మామిడికాయ ముక్కలు నలగనట్టుగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మామిడికాయ ముక్కలు సగం నలిగి సగం నలగనట్టుగా ఉన్నాయి కదండి. తినేటప్పుడు నోటికి తగులుతూ భలే రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పచ్చడిని తాలింపులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మామిడికాయ పచ్చడిని కలుపుతూ ఉంటే కిచెన్ అంతా కూడా మంచి అరోమాతో నిండిపోయిందండి. చూడండి, తాలింపు అంతా కూడా పచ్చడికి బాగా పట్టేలా కలుపుకున్నాం కదా. అంతే అండి, నోరూరించే మామిడికాయ పచ్చడి రెడీ అండి. ఇప్పుడు ఈ పచ్చడిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ మామిడికాయ పచ్చడిని సింపుల్గా, ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకుని తిన్నారంటే భలే రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఈ మామిడికాయ పచ్చడిని ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి